హలో ఎవ్రీవాన్! ఈరోజు మనం ఇంట్లోనే 100% హోల్ వీట్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బయట మనకి స్టోర్స్‌లో దొరికే బ్రెడ్స్‌లో చాలా వరకి మైదా, ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్ వాడతారు. కానీ ఈ రెసిపీలో మాత్రం నో మైదా, నో ప్రిజర్వేటివ్స్, ఓన్లీ హెల్తీ ఇంగ్రీడియెంట్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈస్ట్ యాక్టివేషన్. ఈస్ట్ యాక్టివేషన్ కోసం మనకి కావాల్సింది జస్ట్ వార్మ్ వాటర్, maple syrup or sugar and yeast. అది కూడా యాక్టివ్ డ్రై ఈస్ట్ ఆర్ ఇన్స్టెంట్ ఈస్ట్ వాడొచ్చు. నేను వాడింది యాక్టివ్ డ్రై ఈస్ట్ కాబట్టి నేను మిక్స్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఇన్స్టెంట్ ఈస్ట్ యూస్ చేస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ మీరు షుగర్ బదులు ఇంకా వేరే సబ్స్టిట్యూట్ వాడొచ్చు. నేను మేపుల్ సిరప్ వాడాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి నీడింగ్ ద డవ్. దీనికోసం నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ వీట్ ఫ్లోర్లో వచ్చేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా యాక్టివేట్ చేసుకున్న ఈస్ట్ మిక్చర్ అనేది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో దాట్ లంప్స్ అనేవి లేకుండా ఈ మిక్స్ చేసిన డవ్లో కొద్దిగంత ఆయిల్ వేసేసి బాగా గ్రీస్ చేయాలి. అండ్ ఇది గ్రీస్ చేసిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ షీట్తో కవర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 1 hourకి ఫస్ట్ ప్రూఫింగ్ కోసం. ఫస్ట్ ప్రూఫింగ్ అయిపోయిన తర్వాత మనకి డవ్ అనేది పొంగుతుంది. పొంగిన డవ్ని మనం మంచిగా షేప్ చేసేసుకొని ఒక లోఫ్ ప్యాన్లో మన బ్రెడ్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ షేప్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేసేసుకొని సెకండ్ ప్రూఫింగ్ కోసం ఒక 30 to 45 minutes పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత మనం అవెన్లో బ్రెడ్ బేక్ చేసుకుంటే 375 degrees పెట్టేసి ఒక 30 to 35 minutes బేక్ చేసేసుకోవాలి మనం బ్రెడ్ని బేక్ చేసుకునే ముందు మనం మిల్క్ వాష్ చేసేసి మనకు కావాల్సిన టాపింగ్స్ అనేవి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పంకిన్ అండ్ సెసమి సీడ్స్ని వాడాను. వన్స్ బ్రెడ్ బేక్ అయ్యాక అవెన్ నుండి తీసి మనం కూలింగ్ ర్యాక్ పైన బ్రెడ్ని పెట్టేసేయాలి. అండ్ దాని తర్వాత మనం బటర్ని అప్లై చేయాలి బ్రెడ్ పైన టు హ్యావ్ దట్ గోల్డెన్ కలర్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ స్లైసింగ్. ఈ బ్రెడ్ టోస్ట్కి, శాండ్విచ్కి చాలా పర్ఫెక్ట్, హెల్దీగా, హోమ్ మేడ్గా ఫ్యామిలీ మొత్తం సేఫ్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.